అంతా కూడా ఇలా ఉంటుంది. 2 హ్యాండ్స్కి హైలైట్ చేపించాను. సో మన శారీ సింపుల్గా ఉన్న బ్లౌజ్ అనేది మనము డిఫరెంట్గా ఇలా చేసుకుంటే బ్లౌజ్ డిజైన్ చేయించాను. సో మీరు చూసుకున్నట్లయితే సిల్వరు గ్రీను సేమ్ కలర్. ఇది శారీలో వచ్చిన బోర్డర్ అన్నీ హెవీగా కాకుండా ఇట్లా సింపుల్గా వేసుకున్నా కూడా బాగుంటాయండి. నాకు ఎంతో స్పెషల్ అనమాట ఈ శారీ. దీనికోసం ఈ కలర్ బ్లౌజ్ ఉంది, అదైతే నాకు ఇప్పుడు ఈ శారీకి ఇది బ్లౌజ్ పీస్, ఇది బ్లౌజ్గా వచ్చింది. హాయ్ అండి, వెల్కమ్ టు పావని డిజైనర్ స్టూడియో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నానని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సో మొన్న పెట్టిన ప్యాటర్న్ బ్లౌజెస్కి అయితే మంచి రెస్పాన్స్ వస్తుందండి. చాలామంది అయితే లోకల్ కస్టమర్స్ బయట నుంచి కూడా పంపిస్తూ ఉన్నారు మనకు. సో నన్ను ఇలా అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోస్ అన్నిటికీ లైక్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే మా బుటిక్లో నేను రీసెంట్గా మగ్గం వర్క్ స్టార్ట్ చేశాను అనమాట. సో నేను చాలా బ్లౌజెస్ అయితే డిజైన్ చేయించాను. కస్టమర్ బ్లౌజెస్ అయితే నేను డిజైన్ చేయించాను, మగ్గం వర్క్ బ్లౌజెస్. అవన్నీ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే అప్పుడు నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట. ప్రీవియస్ వీడియోస్లో అయితే ఉంటాయి మీరు చూసినట్లయితే. సో ఇవన్నీ కూడా నా శారీస్ అనమాట. నేను ఎట్లా డిజైన్ చేయించుకున్నాను అన్నీ డిఫరెంట్గా ఉన్నాయండి. సో ఈ వీడియోలో నా మగ్గం బ్లౌజెస్ అన్నీ నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది అయితే నన్ను కాస్ట్ అని అడుగుతున్నారు కదా. సో మీకు కాస్ట్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ చెప్తానండి. సో ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే, అంటే ఒక్కొక్క సైజుని బట్టి ఒకలాగా ఉంటుందన్నమాట మగ్గం వర్క్ ప్రైస్ అనేది. సో మీకు నేను ఫుల్ కాస్ట్ అనేది నేను చెప్తానండి. సో వీడియోలో సో ఇదైతే నా శారీ జూట్ అండి, జూట్ పట్టు శారీ, ప్యూర్ అనమాట ఇది. సో శారీ అంతా కూడా ఇలా ప్లెయిన్గానే ఉంటుంది, సింపుల్గా. సో శారీ అంతా ఇలా ఉంటుంది. బ్లౌజ్ అయితే నాకు సెల్ఫ్ కలరే ఇచ్చేసారు, ఈ కలర్లో. నేనైతే దాన్ని కుట్టించుకోలేదు. సో దీనికోసం అయితే నేను దీనికి ఈ కలర్ పట్టు క్లాత్ అయితే తీసుకున్నాను. తీసుకొని దీనికి ఇట్లా కొంచెం హై నెక్ పెట్టాను. బ్యాక్ అంతా కూడా సింపుల్గా ఇలా డిజైన్ చేయించుకున్నాను. చూడండి, ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది మా దగ్గర. సో హ్యాండ్కి అయితే ఇట్లా సేమ్ బ్యాక్ ఎలా ఇచ్చాను, ఈ నెక్ దగ్గర చిన్నవి అవే కొంచెం పెద్ద సైజులో హ్యాండ్ ఆల్ ఓవర్ షార్ట్ హ్యాండ్, ఇలాగే హ్యాండ్ టైపు చిన్న ముత్యం పూసలతో ఇలా ఇచ్చేసాను అనమాట. ఫ్రంట్ సింపుల్గా ఇలా ఇచ్చాను. సో ఎలా ఉంది ఈ బ్లౌజ్? ఈ బ్లౌజెస్ అన్నీ ఎలా ఉన్నాయో నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. సో ఇది నా నెక్స్ట్ పట్టు శారీ అనమాట. ఇవన్నీ కొత్త శారీసే. సో దీనికి ఇక్కడ బార్డర్లో ఇట్లా టెంపుల్ లాగా వచ్చి ఉంటుందండి, సిల్వర్ ఇట్లా టెంపుల్ లాగా వచ్చి ఉంటుంది అనమాట, సిల్వర్ కలర్తో. చూడండి, ఇది ఈ డిజైన్ అయితే నేను తీసుకున్నాను. పళ్ళు వచ్చేసి దీనికి పింక్ కలరే వచ్చి ఉంటుంది. ఇది శారీలో ఉన్న బ్లౌజే అండి. సో ఆల్రెడీ ఇది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది, నేను పెట్టున్నాను. సో ఇలాగే టెంపుల్లో ఎలిఫెంట్ లాగా ఇట్లా డిజైన్ అయితే గీపించాను. సో హ్యాండ్ హైలైట్ చేయించాను. ఈ హ్యాండ్కి కూడా ఇలానే వస్తుంది, చూడండి. సో హ్యాండ్ ఇలా వస్తుంది. బ్యాక్ అయితే నేను సింపుల్గా ఇచ్చేసానండి, ఏం అసలు వర్క్ ఏం లేదు, జస్ట్ 1 లైన్ ఇట్లా ఇచ్చేసాను. ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ అనమాట. సో ఇది నా పట్టు శారీ, నెక్స్ట్ పట్టు శారీ అనమాట. సో 2 కలర్స్ వచ్చాయి, గ్రీన్ అండ్ బ్లూ. దీనికి వచ్చి రెడ్, సిల్వరు, అలాగే బ్లూ అండ్ సిల్వరు, ఇలా మల్టీ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. సో అందుకోసం నేనైతే దీనికి ఎక్కువగా హ్యాండ్ హైలైట్ చేసుకుంటాను. నేను హ్యాండ్కి అయితే ఇలా మల్టీ కలర్లు, అంటే శారీలో ఉన్న కలర్సే బ్లూ అండ్ రెడ్, సిల్వర్, ఇవి ఇట్లా వేయించుకున్నాను. హ్యాండ్ వరకే హైలైట్ చేశాను అనమాట. సో దీనికి కూడా అంతే, ఈ హ్యాండ్ కూడా హ్యాండ్ వరకే ఇట్లా క్లియర్గా చూడండి. వర్క్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. బ్యాక్ ఏం పెట్టించుకోలేదండి, జస్ట్ సింపుల్గా చిన్న బొటీస్ అండ్ జర్దోజీతో 1 లైన్ వేయించుకున్నాను. ఫ్రంట్ కూడా ఇలానే ఉంటుంది, 1 లైన్. సో ఇది ఒక పట్టు శారీ. ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్లో చూపించాను ఒకసారి, పైతాని ఆర్గంజా పట్టు శారీ అనమాట ఇది.
సో దీనికైతే నేను పైపింగ్ వేయించాను ఇలాగా. సో శారీ అంతా కూడా ఇట్లా పైపింగ్ వేయించాను పింక్ కలరు. చూడండి శారీ అంతా కూడా ఇట్లా పింక్ కలర్ పైపింగ్ అయితే వేయించేసాను. ట్యాజల్స్ కూడా హ్యాండ్మేడ్ అండి. ఇలాగా ఫ్లవర్ టైపు శారీ బ్లౌజ్ పీస్లో మిగిలినటివి, అలాగే ఈ పట్టు క్లాత్తో ఇట్లా ఫ్లవర్ లాగా డిజైన్ చేయించాను. ఇదంతా కూడా పళ్ళు అయితే ఇలా డిజైన్ చేయించాను. సో ఇది శారీలో బ్లౌజ్ అయితే ఫుల్ బెనారస్లో వచ్చింది. క్లాత్ అయితే చాలా బాగుందని చెప్పి దాని మీదే సింపుల్గా మగ్గం వర్క్, థ్రెడ్ వర్క్ చేయించుకున్నానండి మగ్గంతోనే. ఇలాగా శారీలో ఉన్న ఫ్లవర్సే తీసుకున్నా. ఈ ఫ్లవర్సే శారీలో ఉన్న ఈ ఫ్లవర్సే తీసుకొని ఇట్లా వేసాను. సో బ్యాక్ వన్ సైడ్ ఇట్లా వస్తుంది, అలాగే ఫ్రంట్ వన్ సైడ్ వస్తుంది. సో టాజల్స్ అయితే ఇలా డిజైన్ చేసుకున్నాను. సో ఇది నా మ్యారేజ్ శారీ అండి, ఓల్డ్ శారీ. సో నాకు ఎంతో స్పెషల్ అనమాట ఈ శారీ. దీనికోసం ఈ కలర్ బ్లౌజ్ ఉంది, అదైతే నాకు ఇప్పుడు అంటే మెజర్మెంట్ సరిపోవట్లేదు. సో దానికోసము ప్లస్ ఇంకొక పట్టు శారీ కూడా ఉందన్నమాట నాకు. ఆ శారీలోది కూడా నాకు బ్లౌజు సరిపోవట్లేదని ఈ రెండింటికి యూజ్ అవుతుంది అనేసి నేను పట్టు ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. దీనికి హెమ్మింగ్ చేయలేదు ఇంకా, ఇది ఇంకా నేను యూజ్ చేయలేదు. న్యూ బ్లౌజ్ అనమాట ఇది వీటన్నిటికీ. సో బ్లౌజ్ అంతా కూడా పార్ట్ నెక్ పెట్టించాను ఇలాగా. మీరు చూసుకున్నట్లయితే ఇట్లా మీకు ఇది ఉక్స్ వేయలేదు, అందుకే ఇలా కనిపిస్తుంది. సో పార్ట్ నెక్ పెట్టించాను. ఈ వర్క్ ఫినిషింగ్ అంతా చాలా బాగుంటుందండి. ఫుల్ స్ప్రింగ్ వర్క్ అనమాట, సిల్వర్ అండ్ గోల్డ్తోనే. హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ ఇచ్చేసాను ఇలాగా. సో ఫ్రంట్ అయితే వన్ సైడ్ అయితే డీప్గా ఇలా పెట్టేసుకున్నాను. సో ఫ్రంట్ వన్ సైడ్ ఇట్లా ఉంటుందన్నమాట. సో ఈ టూ శారీస్ కలిపి వన్ బ్లౌజ్. యాక్చువల్లీ ఇది నార్మల్ శారీ అండి. సో ఏ నార్మల్ శారీకైనా లేస్ వేపించి కొంచెం బ్లౌజెస్ హైలైట్ చేసుకోవాలి. బ్లౌజ్ కొంచెం హైలైట్ చేసుకొని బ్లౌజ్ హెవీగా ఉంది అంటే శారీకి లుక్ వస్తుంది. సో ఇది నార్మల్ శారీయే, బట్ నేను దీనికైతే ఈ లేస్ గోల్డెన్ లేస్ వేసుకున్నాను. ఇట్లా చూడండి, గోల్డ్ లేస్ వేసాను అనమాట. ఓవరాల్గా శారీ అంతా కూడా ఇలా వచ్చుంటుంది, చిన్న చిన్న ఇట్లా డిజైన్ వచ్చుంటుంది అనమాట. శారీ అంతా కూడా ఇట్లా డిజైన్ వచ్చుంటుంది. సో ఇలా ఈ లేస్ అంతా కూడా కట్ వర్క్ టైప్ అండి. లేస్ అంతా కూడా చాలా బాగుంది. సో దీనికోసం అయితే నేను నెట్ ఫ్యాబ్రిక్ మీద డిజైన్ చేయించాను. బ్యాక్ అంతా ట్రాన్స్పరెంట్ ఇద్దాం అనుకున్నా బ్యాక్, బట్ నేను ఎప్పుడు అలా వేసుకోలేదని కొంచెం మాత్రమే ట్రాన్స్పరెంట్ ఇచ్చాను ఇట్లా. సో డబల్ నెట్ అనమాట ఇది. సో డబల్ నెట్ మీద వర్క్ చేయించి జిప్ ఇచ్చేసాను ఇలాగా. ఇది వచ్చేసి గోల్డ్ జిప్ అండి, ఇలా జిప్ ఇచ్చేసాను. సో ఫ్రంట్ మాత్రం వన్ సైడ్ ఇట్లా ఇచ్చేసాను. హ్యాండ్ వచ్చేసి డబల్ నెట్ అండి. వర్క్ అంతా కూడా ఇలా ఉంటుంది. టూ హ్యాండ్స్కి హైలైట్ చేయించాను. సో మన శారీ సింపుల్గా ఉన్న బ్లౌజ్ అనేది మనము డిఫరెంట్గా ఇలా చేసుకుంటే శారీకి లుక్ వస్తుంది. చాలా వరకు చూడండి, ఎవరైనా బ్లౌజెస్ బాగా డిజైన్ చేసుకుంటే శారీ కన్నా బ్లౌజ్ ఎక్కడ కుట్టించుకున్నారు, చాలా బాగుంది, అలా మంచి మంచి కామెంట్స్ వస్తూ ఉంటాయి. సో శారీ డల్గా ఉన్న బ్లౌజ్ని మనం డిఫరెంట్గా డిజైన్ చేసుకొని హైలైట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇవి బెనారస్ శారీస్ నేను సేలింగ్ పెట్టానమాట. అంటే నేను యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పెట్టకముందే ఇవి సేల్ చేశాను. సో నేనైతే ఈ కలర్ ఉంచుకున్నాను అనమాట నా కోసం. దీనికి బ్లౌజ్ వచ్చేసి శారీ కలరే ఇచ్చేశారు. సో దీంట్లో ఒక స్పెషల్ ఉంది. సో ఇందులో ఉన్న బ్లౌజ్ పీస్ మనకు నేను ఒక టాప్గా డిజైన్ చేశాను అనమాట. 2 బ్లౌజెస్ ఇచ్చారు, అంటే కట్ చెంగులో పెద్దదిగా ఇచ్చేసారనమాట. సో నాకు చీర ఎక్కువ అయిపోతుంది అనిపించి కట్ చెంగు ప్లెయిన్గా ఉండేది, ప్లస్ బ్లౌజ్ అంతా మనకు డాట్స్గా ఇలా ఇచ్చారు. నేను చూపిస్తాను ఆ డ్రెస్ కూడా ఎలా డిజైన్ చేసుకున్నాను. సో దీనికైతే ఇలా నేను కట్ వర్క్ లేసు, ఇప్పుడంతా ట్రెండింగ్లో ఉంది కదా పట్టు శారీస్, బెనారస్ శారీస్కి ఇలా అంతా లేస్ వేసుకోవడం. సో నేను చీర అంతా కూడా ఇట్లా లేస్ వేపించేసాను. అలాగే టాజల్స్ అంతా కూడా ప్లెయిన్గా ఇలా డార్క్ గ్రీన్ అనమాట.
ఇది లైట్ కలర్ కాబట్టి ఇలా డార్క్ వేసుకుంటే బ్లౌజ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో దీనికి డార్క్ కలర్ గ్రీన్లోనే నేను బ్లౌజ్ డిజైన్ చేయించాను. సో మీరు చూసుకున్నట్లయితే సిల్వరు గ్రీను సేమ్ కలర్. ఇది శారీలో వచ్చిన బార్డర్ దీనికి అటాచ్ చేయించాను. ఇట్లా అటాచ్ చేయించి ఇట్లా వర్క్ అయితే కొంచెం డిఫరెంట్గా వేసానండి. సో బ్యాక్ అంతా కూడా హై నెక్ ఇచ్చి చిన్నగా ఇట్లా డిజైన్ పెట్టించాను. అలాగే ఫ్రంట్ డీప్ నెక్ అనమాట. డీప్ నెక్ ఇలా వేసేసాను. ఇది శారీలో ఉన్న బార్డర్ అనమాట. సో టాప్ డిజైన్ చేశానని చెప్పాను కదా, అది ఇదేనండి. యాక్చువల్లీ ఈ టాప్కి నాకు హ్యాండ్స్ రాలేదు. సో ఇది బ్లౌజ్ పీస్ అనమాట. ఈ శారీకి ఇది బ్లౌజ్ పీస్. ఇది బ్లౌజ్గా వచ్చింది. అంటే శారీ పన్నా ఏంటంటే 45 ఆర్ 44 ఇంచెస్ ఉంటుంది కదా. సో మనకు ఫ్రంట్ పార్ట్కి అంతా బ్లౌజ్ సరిపోయింది అనమాట. సో బ్యాక్ వచ్చి కట్ చెంగు ప్లెయిన్గా ఇస్తారు కదా, నేనైతే ఇది వేస్ట్ ఎందుకు చేయాలి, బ్లౌజ్గా కుట్టుకుంటే సెల్ఫ్గా ఉంటుంది, అంతగా బాగోదు అనేసి ఈ ప్లెయిన్ క్లాత్ కట్ చెంగులో తీసి దీనికి కట్టు చెంగులో పట్టు క్లాత్ని అటాచ్ చేయించేసాను అనమాట. సో అలాగే దీనికోసం వీ నెక్ కాలర్ పెట్టించాను, లేస్ యూస్ చేశాను. హ్యాండ్స్ కోసం ఈ ఫ్యాబ్రిక్ నా దగ్గర ఉంది. సో ఇట్లా పెట్టించేసాను. ఈ టాప్ అయితే నాకు చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇలాగ మీరు రీయూస్ చేసుకోవచ్చు బ్లౌజ్ పీసెస్ వాడనటువన్నీ కూడా. సో లేదు అనుకుంటే చిన్నపిల్లలకైనా మనం ఇట్లా టాప్స్గా డిజైన్ చేయించుకోవచ్చు. ఇవైతే నాకు చాలా ఇష్టం అనమాట. ఇట్లా ఫ్లవర్ డిజైన్స్, డిజిటల్ ప్రింట్, ఎక్కువ ఫ్లవర్ డిజైన్ ఉండేటివి నేను తీసుకుంటా ఉంటాను. సో దీనికి పళ్ళు ఇలా వచ్చింది, పళ్ళు సేమ్ ఇలానే వచ్చింది, బ్లౌజ్ ఇలానే వచ్చింది. సో నాకైతే బ్లౌజ్ నచ్చలేదన్నమాట ఈ శారీలోది. సో నేను బ్లౌజ్ కట్ చేసేసాను. అలాగే పళ్ళు చాలా ఉన్నింది, పళ్ళును కూడా చాలా వరకు కట్ చేసేసి ఒక టాప్గా డిజైన్ చేసుకున్నాను. అలాగే దీనికోసం నేను ప్యూర్ రా సిల్క్లో ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా మగ్గం వర్క్ అయితే చేయించుకున్నాను. ప్యూర్ రా సిల్క్ అనమాట. సో ఫ్రంట్ ఇలా సింపుల్గా పెట్టించుకున్నాను. హ్యాండ్స్కి ఓన్లీ ఎల్బో వరకు. సో ఇలా. సో ఇందులో ఉన్న ఈ శారీలో ఉన్న పళ్ళు అండ్ బ్లౌజ్ని అయితే నేను ఇట్లా టాప్గా డిజైన్ చేయించుకున్నాను, కుర్తీ టైప్. సో ఇలా వచ్చింది టాప్. ఇదంతా బ్లౌజ్ అనమాట. సో ఈ బ్లౌజ్కి అసలు సెట్ కాలేదు అని చెప్పేసి నేను ఇట్లా టాప్ లాగా, నాకైతే పఫ్ స్లీవ్స్ కూడా వచ్చాయి. సో నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్తో ఇలా పెట్టాను. ఈ కలర్ ఫ్యాంట్ వేసుకుంటే దీనిపై బాగుంటుంది. సో బ్యాక్ అయితే డీప్ నెక్ పెట్టేశాను. సో ఓవరాల్గా లుక్ అయితే చూడండి, ఇలా ప్యాచ్ లాగా పెట్టాను. సో ఇది కూడా టాప్ వచ్చిందనమాట ఈ శారీలోది. ఇది ప్యూర్ కంచిపట్టు శారీ అండి. ఇది కూడా మా మ్యారేజ్ అయినప్పుడు వరలక్ష్మి వ్రతానికి నేను తీసుకున్నాను. సో ఇది కూడా ఓల్డ్ పట్టు శారీనే. ఇందులో ఉన్న బ్లౌజ్ అయితే అప్పట్లో ఇలా నేను బొట్టికి ఏం పెట్టలేదు నేను అప్పుడు. సో అప్పట్లో నేను బయట వేయించారు మా అత్తమ్మ వాళ్ళు. సో ఇలాగా వేయించారు వాళ్ళు అప్పుడు. సో ఇప్పుడైతే నేను ఇది వాడట్లేదు. సో ఇది మా సిస్టర్ వాళ్ళ పిల్లలకైనా యూజ్ అవుతుందని నేనేం అట్లనే పెట్టున్నాను. సో దీనికి నేను బార్డర్ అంతా హెవీగా ఉందని చెప్పి సింపుల్గా హై నెక్ అయితే పెట్టేసి ఇట్లా అయితే డిజైన్ చేయించుకున్నాను. సో బర్డ్స్, లీవ్స్ ఇలా ఉంటే ఇట్లా కొంచెం డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఫ్రంట్ కొంచెం కట్ వర్క్ టైప్ అయితే ఇచ్చేసాను నెక్ అంతా. హ్యాండ్కి సింపుల్గా ఇలా అన్నీ హెవీగా కాకుండా ఇట్లా సింపుల్గా వేసుకున్నా కూడా బాగుంటాయండి. సో దీనికైతే నేను ఇప్పుడు ఇది యూజ్ చేసుకుంటున్నాను. అలా ఇది నార్మల్ శారీ, ఇది కొని కూడా 3 years అవుతుంది, కట్టిందే లేదు. సో ఇది శారీలో ఉన్న బ్లౌజ్ అయితే నేను కుట్టించుకోలేదు. నేను చెప్పాను కదా ఇందులో కలర్స్, అన్ని కలర్స్ మా దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. సో లాస్ట్ టైం నేను కస్టమర్ బ్లౌజ్ రెడ్ కలర్ కూడా చూపించాను, బట్ గ్రీన్ కలర్ అవైలబిలిటీలో లేదండి. సో ఈ బ్లౌజ్ అయితే దీనికి నేను తీసుకున్నాను. సింపుల్గా పైపింగ్ పెట్టించాను, ఏం పెట్టలేదు.
సో దీనికి ఇట్లా లైట్గా బుటీస్ టైప్ వచ్చి ఉంటాయి. నా దగ్గర ఉన్న కలర్స్ అన్నీ కూడా నేను పిక్స్ పెడతాను, మీకు కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో ఇదండి నా మగ్గం వర్క్ కలెక్షన్. ఇవన్నీ నా మగ్గం వర్క్, అలాగే ఫ్యాన్సీ శారీసు, లేసు ఇవన్నీ చూశారు కదా, మీకు ఎలా అనిపించిందో నాకు ఒక కమెంట్ చేయండి. మీకు అందరికీ నచ్చాయా? అలాగే నేను పళ్ళు అండ్ బ్లౌజ్ పీసెస్ ఇది యూజ్ చేసుకొని టాప్స్గా డిజైన్ చేసుకున్నాను కదా, ఆ టాప్స్ కూడా మీకు నచ్చాయా? నచ్చితే నాకు కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా నేను మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంకా చాలా వరకు మేము డిజైన్ చేస్తున్నాం కస్టమర్వి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. నాకు చిన్న సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే నాకు వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. సో మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఈ శారీ అయితే నేను జిమెట్రో శారీస్ అని చెప్పి ఫస్ట్ నేను యూట్యూబ్ పెట్టినప్పుడు అప్లోడ్ చేశాను అనమాట. శారీస్ అన్నీ చాలామంది మెసేజ్ చేస్తున్నారు, సారీ అండి చాలా వరకు అన్నీ సేల్ అయిపోయాయి అనమాట. సో రీస్టాక్ చేపిద్దాము అనుకుంటున్నాను. మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే ఏ కలర్ కావాలో నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో నేను కట్టుకున్న శారీ అయితే చాలా కంఫర్ట్గా ఉందన్నమాట. సో నేను ఇప్పుడు కట్టుకున్నాను, సేల్ చేయకముందు ఎలా ఉంటుందా అని ఆలోచించాను. బట్ శారీ అయితే సూపర్గా ఉందండి, ఫైన్గా, అసలు వెయిట్లెస్ ఉంది, అస్సలు బరువే లేదనమాట. శారీ డిజైన్ అంతా కూడా చాలా పెద్ద బ్లౌజ్ అనమాట. నాకు ఇట్లా పఫ్ స్లీవ్స్ కూడా వచ్చింది. సో తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అని చెప్పారు. మీకు కూడా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి.